ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. స్వామి వివేకానంద పార్ట్ 1, 16వ అధ్యాయం. దక్షిణ భారతంలో నేను కొన్ని కార్యాలు నిర్వర్తించాలని భగవత్ సంకల్పం అయితే అందుకు అవసరమైన శక్తిని ఆయనే అనుగ్రహిస్తాడు. స్వామి వివేకానంద. మార్గోవా నుండి ధార్వాడ్ మీదుగా స్వామీజీ మైసూరు పరగణాలోని బెంగుళూరుకు వెళ్ళారు. అక్కడ వైద్య విభాగపు అధికారి అయిన డాక్టర్ పల్ప్ అనే వ్యక్తి ఇంట్లో ఆయన బస చేశారు. పల్ప్ కేరళలోని ఈళవ వర్గానికి చెందిన వ్యక్తి. ఉన్నత కులస్తుల చేత అణచివేయబడి హింసలకు బలి అయిన వారు ఈళవ వర్గం వారు. కనుక తగిన అర్హత ఉన్నప్పటికీ అతడికి తిరువాన్కూర్లో ప్రభుత్వ ఉద్యోగం లభించలేదు. అందువలన అతడు మైసూరు పరగణాకు రావాల్సిన అగత్యం ఏర్పడింది. తమ జీతంలో చెప్పుకోదగినంత పైకం, ఖాళీ సమయం ఈళవ వర్గం వారి ప్రగతి కోసం ఖర్చు చేశాడు పల్పు. ఉన్నత కులాల వారి చేత అణచివేయబడే విధానం గురించి ఒకరోజు పల్పు స్వామీజీతో చెప్పినప్పుడు ఆయన, మీరెందుకు బ్రాహ్మణుల వెనకపోవాలి? మీ వర్గంలోనే ఉదాత్త పురుషుడెవరో తెలుసుకుని అతన్ని మీ నాయకునిగా ఎందుకు స్వీకరించకూడదు అని అడిగారు. స్వామీజీ పై సలహాను పాటించి డాక్టర్ పల్ప్ శ్రీ నారాయణ గురు వద్దకు వెళ్ళాడు. శ్రీ నారాయణ గురు ఈళవ వర్గాన్ని ఉన్నత స్థితికి లేవనెత్తడం కేరళ చరిత్రలో ఒక ముఖ్య ఘట్టం. మైసూరు పరగణ దీవాన్ అయిన శేషాద్రి అయ్యర్కు అతిథిగా స్వామీజీ 3-4 వారాలు గడిపారు. మైసూరు రాజసభలోని ప్రముఖులలో పలువురిని స్వామీజీ అక్కడే కలుసుకోగలిగారు. మతం అనే పరిధిని అతిక్రమించి అందరూ స్వామీజీని అభిమానించారు. స్వామీజీకి ఖురాన్లో కూడా చక్కని అభినివేశం ఉండడం చూసి మైసూరు సంస్థానంలోని కౌన్సిలర్లలో ఒకరైన అబ్దుల్ రహమాన్ ఆశ్చర్యచకితుడైనాడు. ఖురాన్లో అబ్దుల్ రహమాన్కు గల సంశయాలు కొన్నింటిని స్వామీజీ నివృత్తి చేయడం విశేషం. స్వామీజీ జ్ఞానము, అత్యున్నత ఆదర్శాలు చూసిన దివాన్ ఆయనను మైసూరు మహారాజైన చామరాజేంద్ర వడయార్కు పరిచయం చేశాడు. ఈ పరిచయానంతరం స్వామీజీ మైసూరు మహారాజు అతిథిగా రాజప్రాసాదంలోనే బస చేశారు. తనకు సాధ్యమైనంత సమయం స్వామీజీతోనే మహారాజు గడిపాడు. ఒకరోజు పలువురు రాజసభలోని ప్రముఖుల సమక్షంలో మహారాజు స్వామీజీ మాట్లాడుకోసాగారు. స్వామీజీ, నా సభికుల గురించి మీరేమనుకుంటున్నారు? మహారాజా, మీరు విశాల హృదయులు. కానీ దురదృష్టవశాత్తు మిమ్మల్ని పరివేష్టించి సభికులున్నారు. సభికులు ఎక్కడున్నప్పటికీ సభికులే. వారిని గురించి పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు. అలా కాదు స్వామీజీ, కనీసం నా దివాన్నైనా మీరు ఒప్పుకొనవలసిందే. ఆయన కుశాగ్రబుద్ధి, విశ్వాసపాత్రుడు. కానీ మహారాజా, దివాన్ అంటేనే రాజును దోచి ఆంగ్లేయుడికి చెల్లించేవాడే కదా. ఈ సంభాషణ కొనసాగించడానికి ఇష్టపడని మహారాజు వేరే విషయాల గురించి మాట్లాడాడు. ఆ తర్వాత ఏకాంతంలో స్వామీజీతో ఇలా సంభాషించసాగాడు. ప్రేమాస్పదులైన స్వామీజీ, కొన్ని విషయాలు బహిరంగంగా మాట్లాడడం కొన్ని సమయాల్లో పెద్ద సమస్యగా పరిణమిస్తుంది. సభా ప్రముఖుల సమక్షంలోనే వారిని గురించి ఇలా మాట్లాడితే వారిలో ఎవరైనా మిమ్మల్ని విషం పెట్టి చంపడానికి కూడా సాహసించవచ్చు. చేయని ప్రాణం పోతుందని భయపడి ఒక నిజమైన సన్యాసి సత్యసంధతను వదిలివేస్తాడా? మహారాజా, ఒకవేళ మీ కుమారుడే రేపు నా వద్దకు వచ్చి మా నాన్నను గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడనుకుందాం. మీలో లేని గుణగణాలన్నీ ఏకరువు పెట్టి మిమ్మల్ని ఇంద్రుడు చంద్రుడు అని ప్రశంసిస్తానా ఏమిటి? నేను అసత్యం పలకడమా? అది ఎన్నటికీ జరగదు. సత్యసంధత విషయంలో స్వామీజీ దృఢచిత్తులై విరాజిల్లారు. అలాగని నిజం పేరిట ఇతరుల మనసు నొప్పించడం ఆయనకు సుతరామూ నచ్చదు. ఒక వ్యక్తిలోని దుర్బలతను అతడి సమక్షంలోనే చెప్పడము, అతడి సద్గుణాలను అతడి పరోక్షంలో శ్లాఘించడము గొప్పవారి నైజం.
స్వామీజీ ఆ గుణానికి ఆలవాలం. కాలాంతరంలో తమ శిష్యుల పట్ల కూడా స్వామీజీ ఇలాగే వ్యవహరించారు. దుర్బలతను ఎత్తి చూపినప్పుడే తమను సరిదిద్దుకోవడానికి వారికి ఆస్కారం లభిస్తుంది. సద్గుణాలను ప్రత్యక్షంగా శ్లాఘిస్తే అహంకారం తలెత్తుతుంది. కనుకనే స్వామీజీ దానిని తప్పించారు. మైసూర్ మహారాజు రాజప్రాసాదంలో అతిథిగా ఉన్నప్పుడు స్వామీజీకి ఒక ఆస్ట్రియా గాయకునితో పరిచయం కలిగింది. పాశ్చాత్య సంగీతం గురించి ఆయనతో స్వామీజీ ముచ్చటించడం చూసి అందరూ విస్మయులయ్యారు. అదేవిధంగా ఒకరోజు విద్యుత్ శాఖ కార్మికుడు ఒకనితో ఆయన విద్యుత్ శక్తి గురించి చర్చించడం కూడా అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. స్వామీజీకి కానుకలు ఇవ్వాలని మైసూరు దీవాన్ అభిలషించాడు. ఒకరోజు ఆయన తన సహాయకుడు ఒకరిని స్వామీజీతో పాటు దుకాణాలున్న వీధికి పంపించి స్వామీజీ ఏది కోరినా కొనివ్వమని ఆదేశించాడు. దుకాణానికి వెళ్ళిన స్వామీజీ ఒక చిన్న పిల్లవాడిలా ఆనందంతో ప్రతి వస్తువును ఎంతో ఆసక్తితో చూశారు. తర్వాత ఆ సహాయకునితో, మీ దివాన్ తప్పకుండా నాకు ఏదైనా ఇవ్వగోరితే ఈ ఊళ్ళో లభించే శ్రేష్టమైన చుట్ట ఒకటి కొనివ్వండి, అది చాలు అన్నారు. చుట్ట కొని ఇచ్చినప్పుడు ఆయన ఉత్సాహంగా పొగత్రాగారు. దాని ఖరీదు ₹1. ఒకరోజు స్వామీజీ ముఖ్యమంత్రితో పాటు మహారాజును చూడడానికి వెళ్ళారు. అప్పుడు మహారాజు, స్వామీజీ, మీకు నేను ఏం చేయాలి అని స్వామీజీని అడిగారు. అందుకు స్వామీజీ ప్రత్యక్షంగా ఎలాంటి జవాబు ఇవ్వలేదు. కానీ ఆయన చెప్పిన దానిలో ఆయన భావి ప్రణాళిక సారాంశం ద్యోతకమైంది. ముందుగా భారతదేశపు గొప్పతనం, భారతీయ ఆధ్యాత్మిక మహత్వం వంటి వాటిని గురించి దాదాపు 1 గంట సేపు మాట్లాడారు. తదనంతరం పాశ్చాత్య వైజ్ఞానిక భావనలు, సంస్థాగతమైన కార్యనిర్వహణ మాత్రమే అప్పుడు భారతదేశానికి ఆవశ్యకాలని నొక్కి వక్కాణించారు. భారతీయ ఆధ్యాత్మిక సంపత్తిని పాశ్చాత్య దేశాలకు అందించాలని తేటతెల్లం చేశారు. తాను పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ప్రచారం చేయనున్నట్లు పరోక్షంగా సూచనప్రాయంగా తెలిపారు. చివరగా, మహారాజా, నాకు ఏం కావాలనే కదా అడిగారు. నాకు కావలసింది ఇది. పాశ్చాత్య దేశాలు మనకు సహాయం అందించాలి. ఏ రకంగానో తెలుసా? మన ఆర్థిక వ్యవస్థను పెంపొందించే రీతిలో మనకు సహాయపడాలి. మన ప్రజలకు ఆధునిక వ్యవసాయం, ఆధునిక పనితనంలో మెలకువలు, ఆధునిక విజ్ఞానం మొదలైనవి నేర్పించాలి అని అన్నారు. ఉద్వేగభరితమైన స్వామీజీ భావనలను సావధానంగా విన్న మహారాజు, స్వామీజీ పాశ్చాత్య దేశాలకు వెళ్ళి తీరాలని, అందుకయ్యే ఖర్చు తానే భరిస్తానని తెలియజేశాడు. కానీ ఆ సహాయాన్ని ఎందుకో స్వామీజీ వెంటనే స్వీకరించలేదు. మహారాజు దివాను భారతదేశ పునరుజ్జీవనానికి అవతరించిన మహాత్మునిగా స్వామీజీని పరిగణించారనడం అతిశయోక్తి కాబోదు. తాను మైసూరు నుండి బయలుదేరబోతున్నట్లు ఆయన చెప్పడం వారు భరించలేకపోయారు. ఆయనకు సెలవివ్వడానికి వారు ఏమాత్రం ఇష్టపడలేదు. కానీ తప్పక వెళ్ళి తీరాలన్న స్వామీజీ సంకల్పం చూశాక వారు, స్వామీజీ, మీరు వెళ్ళిపోయినప్పటికీ మీ జ్ఞాపకార్థం ఏదో ఒకటి పదిలపరుచుకోవాలని అభిలషిస్తున్నాం. కనుక మీ కంఠస్వరాన్ని ధ్వనిముద్రణ చేసుకోవడానికి అనుమతించండి అని ఆయనను అభ్యర్థించారు. స్వామీజీ అందుకు సమ్మతించడంతో ఆయన కంఠస్వరం ధ్వనిగ్రాహక యంత్రం అంటే ఫోనోగ్రామ్లో ధ్వనిముద్రణ గావించబడింది. స్వామీజీకి పాదపూజ చేయగోరాడు మహారాజు. కానీ అందుకు స్వామీజీ ససేమిరా సమ్మతించలేదు. కొన్ని రోజుల తర్వాత మైసూర్ నుండి కొచ్చి బయలుదేరడానికి స్వామీజీ సిద్ధమయ్యారు. ఆయనను కానుకలతో ముంచెత్తివేయాలని మహారాజు అభిలషించాడు. కానీ స్వామీజీ ఏదీ స్వీకరించలేదు. మహారాజు మరీ ఒత్తిడి చేయడంతో చివరికి, మహారాజా,
ఖచ్చితంగా ఏదైనా ఇచ్చి తీరాలని మీరు భావిస్తే అలోహంతో చేసిన హుక్కా ఒక్కటి మాత్రం ఇవ్వండి, నాకది ఉపయోగిస్తుంది అన్నారు స్వామీజీ. మహారాజు శ్రేష్టమైన నల్ల చేవమాను కలపతో నగిషీలు మలిచి తయారైన హుక్కాను స్వామీజీకి కానుకగా సమర్పించాడు. స్వామీజీ బయలుదేరుతున్నప్పుడు మహారాజు ఆయన పాదాల వద్ద మోకరిల్లాడు. ముఖ్యమంత్రి ఒక నోట్లకట్ట స్వామీజీకి ఇవ్వబోయాడు. కానీ స్వామీజీ దానిని నిరాకరిస్తూ, మీరు నాకు ఏదైనా చేసి తీరాలనుకుంటే రైలు టికెట్ కొనివ్వండి అన్నారు. అట్లే 2వ తరగతి రైలు టికెట్తో పాటు కొచ్చి దీవాన్ అయిన శంకరయ్యకు ఒక పరిచయ పత్రం కూడా ముఖ్యమంత్రి స్వామీజీకి అందజేశారు. స్వామీజీ మైసూరు నుండి బయలుదేరారు. ఆనాడు కొచ్చికి తిరువాన్కూర్ సంస్థానానికి రైలు సౌకర్యం లేదు కనుక తిరుచ్చూరు పోవాలంటే 21 మైళ్ళ దూరంలోని షోరనూరు దాకా రైలులో పయనించి అక్కడి నుండి మరేదైనా వాహనంలో వెళ్ళవలసి ఉంది. స్వామీజీ ఆ 21 మైళ్ళు ఎడ్లబండిలో వెళ్ళారు. ఆయన వెళ్లే దారిలో సుబ్రహ్మణ్య అయ్యర్ ఇల్లు ఉంది. ఆయన కొచ్చి సంస్థాన విద్యాధికారి. ఇంటి బయట నిలబడి ఉన్న ఆయనను స్వామీజీ చూసి, ఇక్కడ స్నానానికి సౌకర్యం ఏదైనా ఉందా అని అడిగారు. స్వామీజీ వేషభాషలు వ్యక్తిత్వము చూసి ముగ్ధురైన అయ్యర్ ఆయన స్నానానికి అవసరమైన సౌకర్యాలు చేయించి ఇవ్వడమేగాక తమ పొరిగింట్లో ఆయన బస చేయడానికి కూడా ఏర్పాటు చేశాడు. అప్పుడు స్వామీజీ గొంతు నొప్పితో బాధపడుతున్నారు. ఆయనను వైద్యశాలకు తోడ్కొని వెళ్ళి చికిత్స కూడా అయ్యర్ చేయించాడు. తిరుచ్చూరులో కొన్ని రోజులు గడిపిన తదనంతరం స్వామీజీ కోడుంగల్లూరుకు వెళ్ళారు. అది విద్యాకేంద్రంగా భాసిల్లుతున్నది. అక్కడ వెలసిన భగవతీ దేవాలయం ఎంతో ఖ్యాతిగాంచింది. స్వామీజీ ఆ ఆలయ దర్శనానికి వెళ్ళినప్పుడు ఆలయ ప్రవేశానికి అభ్యంతరం పెట్టారు. కేరళకు బయట నుండి వచ్చేవారు ఏ కులస్తులో తెలియకపోవడం వలన ఆయనకు ఆలయ ప్రవేశం లభించదని ఆలయ అధికారులు చెప్పారు. స్వామీజీ ఆలయ సమీపంలోని ఒక మర్రి చెట్టు క్రింద ప్రశాంతంగా కూర్చొని జగజ్జననిని మానసికంగా ఆరాధించసాగారు. అక్కడున్న యువకుడొకడు స్వామీజీని పరిహాసం చేయాలనే ఉద్దేశంతో ఆయన వద్దకు వచ్చాడు. 1-2 మాటల్లోనే ఆయన సామాన్యులు కారని గ్రహించి తక్షణమే తిరిగి వెళ్ళిపోయాడు. కాసేపట్లో కొడుంగల్లూరు యువరాజులైన కొచ్చుణ్ణి తంబిరాన్, భట్టన్ తంబిరాన్లు ఆలయానికి వచ్చారు. వారిని స్వామీజీ వద్దకు ఆ యువకుడు తీసుకువెళ్ళాడు. యువరాజులిద్దరూ సంస్కృతంలోనూ శాస్త్రాలలోనూ చక్కని ప్రావీణ్యం ఉన్నవారు. వారితో అనేక విషయాలు స్వామీజీ సంస్కృతంలోనే మాట్లాడారు. తనకు ఆలయ ప్రవేశం లభించకపోవడానికి గల కారణాన్ని వారి ముఖత తెలుసుకున్నారు స్వామీజీ. ఆయనతో కాసేపు మాట్లాడడంతోనే ఆయన ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని, శాస్త్ర పరిజ్ఞానాన్ని గ్రహించిన యువరాజులు ఆయనను ఆలయంలోకి తోడ్కొని వెళ్ళగోరారు. కానీ తాము స్థానిక సంప్రదాయాలను ఉల్లంఘించదలుచుకోలేదని తెలిపి స్వామీజీ వెలుపల నుండే జగజ్జనని ఆరాధించారు. భగవతి ఆలయం సమీపంలోనే స్వామీజీ బస చేశారు. స్వామీజీ పాండిత్యాన్ని చూసిన యువరాజులు ప్రతిరోజు వచ్చి మర్రి చెట్టు కింద కూర్చొని ఆయనతో మాట్లాడారు, వాదాలు చేశారు. ప్రతిసారి వారే పరాజయం చవిచూశారు. 3వ రోజు వెళ్ళినప్పుడు స్వామీజీ ప్రగాఢమైన ధ్యానంలో ఉండడం వారు చూశారు. ఆయన ధ్యానం ముగింపునకు వచ్చేదాకా వేచి ఉండి తర్వాత ఆయన పాదాల వద్ద మోకరిల్లి నమస్కరించి తిరిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత రాజకుటుంబానికి చెందిన కొందరు స్త్రీలు వచ్చి స్వామీజీని కలుసుకున్నారు. ఆయనతో స్వచ్ఛమైన సంస్కృతంలో మాట్లాడారు. స్త్రీలు సంస్కృతంలో ఇంత అనర్గళంగా మాట్లాడడం చూసి స్వామీజీ ఆశ్చర్యచకితులయ్యారు. భారతదేశంలో మరే ప్రాంతంలోనూ ఇలాంటిది స్వామీజీకి తారసపడలేదు. ఆయన ఎంతో సంతోషించారు. స్వామీజీ దర్శనార్థం యువరాజులు 4వ రోజు వెళ్ళినప్పుడు మర్రి చెట్టు కింద ఎవ్వరూ లేరు. స్వామీజీ కొచ్చి వెళ్ళిపోయినట్లు వారికి తెలిసింది. కొచ్చి జిల్లాలోని ఎర్నాకుళానికి స్వామీజీ పడవలో వెళ్ళారు. అది 1892 డిసెంబర్ నెల. చందూలాల్ రామయ్య అనే ఇద్దరు ప్రప్రథమంగా స్వామీజీని కలుసుకున్నారు.
స్వామీజీ పట్ల ఎంతో ఆకర్షితులైన ఆ ఇద్దరు ఆయనను తమ ఇళ్లకు తీసుకొని వెళ్లారు. ఆంగ్లం తెలుసా అన్న వారి ప్రశ్నకు హిందీలో ఏదో కొద్దిగా తెలుసు అని స్వామీజీ జవాబిచ్చారు. ఆయన ఆంగ్లంలో నిష్ణాతులని ఆ తర్వాత వారికి తెలిసింది. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడే సన్యాసి ఒకరు వచ్చారనే వార్త కార్చిచ్చులా వ్యాపించింది. ఎర్నాకుళంలోని అనేకులు స్వామీజీ దర్శనార్థం వచ్చారు. ఆ సమయంలోనే చట్టాంబి స్వాములు కూడా ఎర్నాకుళంలోనే బస చేశారు. సంస్కృతంలో చక్కని అభినివేశము, ప్రగాఢ శాస్త్రజ్ఞానము గల సన్యాసి ఆయన. స్వామీజీని గురించి విని ఆయనను కలుసుకోవడానికి వచ్చారు. కానీ అక్కడ సమావేశమై ఉన్న జనసందోహాన్ని చూసి కాస్త దూరం నుండే స్వామీజీని దర్శించి తిరిగి వెళ్ళిపోయారు. భక్తుల నుండి చట్టాంబి స్వామి వచ్చి వెళ్ళిన సంగతి తెలుసుకున్న స్వామీజీ, అంతటి గొప్ప మహాత్ముడు నన్ను వెతుక్కుంటూ రావడమా, నేనే వెళతాను అంటూ ఆయనను చూడడానికి వెళ్ళారు. చట్టాంబి స్వామికి హిందీ తెలియనందువల్ల వారిద్దరూ సంస్కృతంలో మాట్లాడుకున్నారు. స్వామీజీతో ఏకాంతంగా మాట్లాడగోరి ఆయనను ఒక చెట్టు కిందకు తీసుకొని వెళ్ళి చట్టాంబి స్వామి మాట్లాడసాగాడు. అప్పుడు ఆ చెట్టు మీద ఒక కోతి ఉంది. ఇద్దరూ మాటల్లో పడ్డ కాసేపటికి ఆ కోతి చెట్టు కొమ్మలను అదే పనిగా ఊపసాగింది. తదేకంగా ఆ కోతిని చూసిన స్వామీజీ, నా మనస్సులా ఈ కోతి కూడా అశాంతంగా ఉంది అని వ్యాఖ్యానించారు. వెంటనే చట్టాంబి స్వామి, ఇలా పోల్చడం మీలాంటి పెద్దవారికే చెల్లుతుంది అన్నాడు. ఆ తర్వాత సంభాషణ చిన్ముద్ర మీద మళ్ళింది. చిన్ముద్రకు అర్థం ఏమిటి అని స్వామీజీ అడిగారు. చేతి చూపుడు వేలు మడిచి బొటన వేలును తాకుతున్నప్పుడు తక్కిన 3 వేళ్ళు తిన్నగా నిలబడి ఉన్న ముద్ర ఇది. దక్షిణామూర్తి, అయ్యప్ప వంటి కొందరు దేవుళ్ళు చిన్ముద్ర చూపుతూ కూర్చుని ఉండడం చూడవచ్చు. ఈ ముద్రలో చూపుడు వేలు మనిషి, బొటనవేలు భగవంతుడు, తిన్నగా నిలబడి ఉన్న 3 వేళ్ళు మనిషిని సంసారంలో బంధించే అహంకారం, కర్మ, మాయ అనే 3 అజ్ఞానాలు. మనిషి ఆ అజ్ఞానాల నుండి విడివడి వినమ్రతతో తలవంచి భగవంతుణ్ణి ఆరాధించాలని ఆ ముద్రకు అర్థం. చట్టాంబి స్వామి తమిళ గ్రంథాలను చక్కగా అధ్యయనం చేసిన వ్యక్తి కనుక చిన్ముద్రకు అద్భుతమైన వివరణ ఇచ్చారు. ఆ వివరణ విని స్వామీజీ ఎంతో సంతోషించి ఆయన చేతులు పుచ్చుకొని చాలా బాగుంది అని హిందీలో చెప్పారు. స్వామీజీ సుశ్రావ్యమైన కంఠస్వరం చట్టాంబి స్వామిని ఎంతగానో ఆకట్టుకుంది. బంగారు కొండను తట్టినప్పుడు ధ్వనించే కింకిణీ నాదం లాంటిది ఆయన కంఠస్వరం. ఆహా, ఏం మాధుర్యం అనేవారాయన. స్వామీజీ నేత్రాలను కూడా ఆయన ఎంతగానో ప్రశంసించారు. స్వామీజీని చట్టాంబి స్వామి ఆయన శిష్యుడైన నారాయణ గురు స్తుతించి శ్లాఘించారు. స్వామీజీ పక్షిరాజైన గరుత్మంతుడైతే నేను కేవలం ఒక దోమను అన్నారు చట్టాంబి స్వామి. కానీ స్వామీజీ మాంసాహారం తినడం మాత్రం వారు ఆమోదించలేదు. ఆ ఒక్కలోటు మాత్రం లేకుంటే ఆయన ఒక దివ్యపురుషుడే అనేవారట చట్టాంబి స్వామి. స్వామీజీ కూడా చట్టాంబి స్వామిచే బాగా ఆకర్షితులైనారు. నేను ఒక నిజమైన మనిషిని కేరళలో కలుసుకున్నాను అని స్వామీజీ వ్రాసి ఉన్నారు. కొచ్చి నుండి ఇంకా దక్షిణాన ఉన్న తిరువాన్కూరు వైపుగా స్వామీజీ బయలుదేరారు. ముగ్ధ మనోహర ప్రకృతితో పాటు ఆయన దాదాపు 140 మైళ్ళు పయనించవలసి ఉంది. కొచ్చి దివాన్ కార్యదర్శి అయిన రామయ్యర్ స్వామీజీకి తోడుగా తిరువనంతపురం దాకా వెళ్ళడానికి కార్యాలయ సిబ్బంది ఒకరిని ఏర్పాటు చేశాడు. అతడు ఒక మహమ్మదీయుడు. అతడితో 1892 డిసెంబర్ 13వ తేదీన స్వామీజీ తిరువనంతపురం చేరుకున్నారు. తిరువనంతపురంలో ప్రొఫెసర్ సుందరరామ అయ్యర్ను కలుసుకోవడానికి స్వామీజీ వెళ్ళారు. ఆయన తిరువాన్కూరు మహారాజు అల్లుడైన యువరాజు మార్తాండవర్మకు ఉపాధ్యాయుడు. అప్పుడు యువరాజు ఎంఏ చదువుతున్నాడు. ఇంటి వద్దకు వెళ్ళినప్పుడు 12 ఏళ్ల బాలుడైన అయ్యర్ 2వ కుమారుడు ఇంటి గుమ్మం వద్ద నిలబడి ఉన్నాడు. స్వామీజీ తలపాగా దుస్తులను చూసి ఆ బాలుడు,
ఆయనను ఒక మహమ్మదీయునిగా భావించాడు. లోపలికి వెళ్ళి తండ్రితో 2 మహమ్మదీయులు ఆయనను చూడడానికి వచ్చారని చెప్పాడు. తిరువనంతపురంలో స్వామీజీ సుందరరామ అయ్యర్ ఇంట్లో బస చేశారు. ఇంట్లోకి వెళ్ళగానే తనకు తోడుగా వచ్చిన మహమ్మదీయ మిత్రునికి భోజన ఏర్పాట్లు చేయమని స్వామీజీ కోరారు. గత 2 రోజులుగా ఆయన కూడా పాలు తప్ప మరేమీ పుచ్చుకోలేదు. అయినప్పటికీ తోడుగా వచ్చిన వ్యక్తి ఆకలిని ముందుగా తీర్చి అతన్ని తిరిగి పంపించారు. కాసేపు మాట్లాడగానే స్వామీజీ ఒక అసాధారణమైన వ్యక్తి అని అయ్యర్ గ్రహించాడు. కొచ్చిలో బయలుదేరినప్పటి నుండి ఆయన దాదాపు పస్తున్నట్లు తెలుసుకున్న అయ్యర్, స్వామీజీ, మీకు ఎలాంటి ఆహారం కావాలి అని అడిగాడు. అందుకు స్వామీజీ, మీరు ఏం పెట్టినా నాకు సమ్మతమే, సన్యాసులు రుచులు చూసి తినరు అని జవాబిచ్చారు. స్వామీజీ వ్యక్తిత్వము, సుశ్రావ్యమైన కంఠస్వరము, కళ్ళల్లో ద్యోతకమయ్యే ప్రకాశము అయ్యర్ను అమితంగా ఆకర్షించాయి. ఆయనతో మాట్లాడుతూ ఉండిపోవాలి, ఆయన సమక్షంలోనే ఉండిపోవాలి అనుకోవడంతో నాడు అయ్యర్ యువరాజుకు పాఠాలు చెప్పడానికి కూడా వెళ్ళలేదు. సాయంత్రం ఇద్దరూ తిరువనంతపురం కళాశాలలో రసాయనిక శాఖ ఆచార్య పదవిని అలంకరించి ఉన్న రంగాచారిని చూడడానికి వెళ్ళారు. యావత్తు దక్షిణ భారతదేశంలో జ్ఞానిగా, మేధావిగా ఆయనకు గొప్ప ఖ్యాతి ఉంది. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేనందున ఇద్దరూ తిరువనంతపురం క్లబ్కు వెళ్ళారు. తిరువనంతపుర ప్రముఖులలో పలువురిని స్వామీజీ అక్కడ కలుసుకున్నారు. ఆ సమయంలో క్లబ్బులో నారాయణ మీనన్, బ్రాహ్మణుడైన దివాన్ పేష్కర్ ఉన్నారు. నారాయణ మీనన్ సెలవు పుచ్చుకొని బయలుదేరుతున్నప్పుడు దివాన్కు చేతులు జోడించి నమస్కరించాడు. ఇతరులకు సమానమైన గౌరవం ఇవ్వడానికి ఆనాటి బ్రాహ్మణ సమాజం సిద్ధంగా లేదు. మీనన్కు చేతులు జోడించి నమస్కరించకుండా దివాన్ తన కుడి చేతిని కాస్త పైకెత్తి అతడి నమస్కారాన్ని ఆమోదించారు. స్వామీజీ నిశితమైన చూపు దీనిని గమనించకపోలేదు. కాసేపటికి దివాన్ బయలుదేరుతూ స్వామీజీ వద్దకు వచ్చి తల వంచి చేతులు జోడించి నమస్కరించాడు. స్వామీజీ ఆయనకు ప్రతి నమస్కారం చేయకుండా సన్యాస సాంప్రదాయం ప్రకారం నారాయణ అని మాత్రం అన్నారు. స్వామీజీ తనకు ప్రతి నమస్కారం చేయకపోవడం అవమానంగా భావించి దివాన్ కుపితుడయ్యాడు. అప్పుడు స్వామీజీ ప్రశాంతంగా, నారాయణ మీనన్ మీకు నమస్కరించినప్పుడు ప్రతి నమస్కారం చేయకుండా మీ కుల ఆధిక్యాన్ని ప్రదర్శించే అలవాటును పాటించినప్పుడు నేనెందుకు సన్యాస సాంప్రదాయాన్ని పాటించకూడదు? ఇతరులకు సన్యాసి ఎలా నమస్కరించాలో అదే రీతిలోనే నమస్కరించాను అన్నారు. స్వామీజీ జవాబును దివాను జీర్ణించుకోలేకపోయాడు. కానీ ఆ తర్వాత తన సోదరుణ్ణి పంపి పరోక్షంగా స్వామీజీకి క్షమాపణ తెలుపుకున్నాడు. చూడడానికి ఈ సంఘటన చిన్నదే అయినప్పటికీ అంతమంది సమావేశమై ఉన్న ఆ చోట స్వామీజీని విశిష్ట వ్యక్తిగా చాటి చూపింది. ఆ తర్వాత స్వామీజీ యువరాజైన మార్తాండవర్మను కలుసుకున్నారు. వారిద్దరూ అనేక విషయాల గురించి ముచ్చటించుకున్నారు. స్వామీజీ పట్ల అమితంగా ఆకర్షితులైన యువరాజు ఆయన ఛాయాచిత్రం తీసి దానిని ప్రతిభావంతమైన ఒక చిత్తరువుగా రూపొందించి చెన్నైలో జరిగిన కళా ప్రదర్శనకు కూడా పంపించాడు. స్వామీజీని గురించి విన్న పండితులు, మేధావులు, సామాన్యులు ఆయనను కలుసుకోవడానికి రాసాగారు. స్వామీజీ పలికిన ప్రతి మాటలోనూ ఒక ఉజ్వలత కానరావడం అయ్యర్ గమనించాడు. కనుక ఆయనను ఒక ఉపన్యాసం ఇవ్వవలసిందిగా అభ్యర్థించాడు. అందుకు స్వామీజీ తాను అంతదాకా బహిరంగ ప్రసంగాలేవి చేయలేదని, కాదు కూడదని ప్రయత్నిస్తే మిగిలేది అవహేళన, పరాజయమే అని నిరాకరించారు. కానీ అయ్యర్ అంతటితో వదిలిపెట్టే రకం కాదు. అమెరికాలో జరగబోయే సర్వమత మహాసభలో హిందూ మత ప్రతినిధిగా స్వామీజీ పాల్గొనాలని మైసూరు మహారాజు అభ్యర్థించిన సంగతి అయ్యర్కు తెలుసు. కనుక ఆ సంగతి ప్రస్తావిస్తూ, ఈ చిన్న వేదికకే మీరు తటపటాయిస్తున్నారంటే అంత గొప్ప మహాసభలో ఎలా వ్యవహరించగలరు అని అడిగాడు. అందుకు స్వామీజీ తిన్నగా జవాబివ్వకుండా, నన్ను
తన పరికరంగా చేసుకోవాలి, తద్వారా నేను కొన్ని కార్యాలు నిర్వర్తించాలని ఆ భగవంతుడు సంకల్పిస్తే అందుకు అవసరమైన శక్తిని ఆయనే ప్రసాదిస్తాడు అన్నారు. అలా ఒక ఫలానా వ్యక్తికి హఠాత్తుగా ఆయన శక్తి సామర్థ్యాలు ప్రసాదిస్తారా? అలా ప్రసాదించడం సాధ్యమేనా అనే సందేహం అయ్యర్ వెలిబుచ్చాడు. అంతే, ఉప్పొంగుతూ లేచారు స్వామీజీ. మీరు నామమాత్రపు వైదికులు. మీ నిత్య పూజ, పారాయణ అంతా నిరుపయోగం. హృదయంలో విశ్వాసం లేకుండా మీరు వీటిని అనుష్ఠిస్తున్నారు. లేకుంటే జీవిత ఆవశ్యకాలను భగవంతుడు ప్రసాదించగలుగుతాడా అనే సందేహం మీకు వస్తుందా అంటూ పిడుగులా గర్జించారు. సమ్మెట పోట్లలా ఉన్నాయి ఆయన పలుకులు అని అయ్యర్ వ్రాశారు. అయ్యర్ కుటుంబ సభ్యులు, బయట నుండి వచ్చేవారు స్వామీజీని కలుసుకోవడం ఒక మహాద్భాగ్యంగా భావించారు. ప్రతి వ్యక్తితోనూ వారి మనోస్థితికి తగ్గట్టు మాట్లాడడం స్వామీజీకి కరతలా మలకం. కనుక ఆయనతో మెలిగిన ప్రతి ఒక్కరూ సంతృప్తి చెందారనడం అత్యుక్తి కాదు. స్పెన్సర్, షేక్స్పియర్, కాళిదాసు, డార్విన్ పరిణామవాదం, యూదుల చరిత్ర, ఆర్య నాగరికత, ఇస్లాం, క్రైస్తవం లాంటి ఆయన ముచ్చటించిన అంశాలు కోకొల్లలు. అక్కడ బస చేసిన కొద్ది రోజులలో స్వామీజీ కొన్ని తమిళ మాటలు నేర్చుకోవడం విశేషం. కులతత్వ క్రౌర్యం గురించి బెంగుళూరులో డాక్టర్ పల్పు తమతో చెప్పిన మాటలు అక్షర సత్యమని స్వామీజీ గ్రహించారు. కులతత్వం పేరిట ఎన్ని ఘోరాలు జరగడానికి ఆస్కారం ఉందో అవన్నీ ఇక్కడ కొనసాగుతున్నాయి. నిమ్న కులస్థులకు ఆలయ ప్రవేశం లేదు. అగ్రవర్ణాల వారి వీధుల్లోకి వీరు ప్రవేశించరాదు. వారిని కన్నెత్తి చూడకూడదు. శాస్త్రాధ్యయనం చేయరాదు. వీటన్నింటికీ పరాకాష్ఠగా ఒక ఫలానా కులానికి చెందిన స్త్రీలకు వివాహం నిషేధించబడింది. కులతత్వం పేరిట జరుగుతున్న ఈ దమనకాండతో క్రైస్తవ ఫాదరీలు ఇదే అదనుగా వందలాది హిందువులను క్రైస్తవులుగా మార్చారు. స్వామీజీ ఎలా వ్రాస్తున్నారు: మనం ఎటువంటి హాస్యాస్పదమైన స్థితికి దిగజారేమో కదా. ఒక పాకీవాడి స్థితిలో ఎవరి వద్దకైనా వస్తే ప్లేగు వ్యాధిలా అతన్ని తరిమివేస్తాం. కానీ ఒక ఫాదరీ వచ్చి అతడి నెత్తిన ఒక చెంబుడు నీళ్లు కుమ్మరించి కొన్ని ప్రార్థనా మంత్రాలు గొణిగిన తర్వాత అతడు ఒక కోటు ధరించి, అది ఎంత చిరిగిపోయిందైనా సరే, సనాతనాచార పరాయణుడైన ఒక హైందవుని ఇంట్లోకి వస్తే అతడికి కూర్చోవడానికి ఒక కుర్చీ వేసి హృదయపూర్వకంగా కరచాలనం చేయకుండా ఉండే ధైర్యం ఎవరికుంది? ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమిటి ఉంటుంది? ఈ దక్షిణ దేశంలో ఈ ఫాదరీలు వచ్చి ఏం చేస్తున్నారో చూడండి. లక్షలాది నిమ్న కులస్తులను తమ మతంలో కలుపుకుంటున్నారు. భారతదేశంలో పురోహితుల అధికారం ఎక్కడ ఎక్కువ ఉందో, ఎక్కడ భూమి ప్రతి అంగుళం బ్రాహ్మణులకు ఆస్తిగా ఉందో, ఎక్కడ రాజకుటుంబానికి చెందిన స్త్రీలు సైతం బ్రాహ్మణులకు ఉంపుడు కత్తెలుగా జీవించడాన్ని గొప్పగా భావిస్తారో ఆ తిరువాన్కూర్లో దాదాపు 25% ప్రజలు క్రైస్తవులుగా మారిపోయారు. భవిష్యత్తులో భారతదేశ సమైక్యతకే చేటుగా దాపురించనున్న ఆర్య ద్రావిడ సమస్య అంకురాన్ని స్వామీజీ ఆనాటి తిరువాన్కూర్లో చూడగలిగారు. ఉత్తర దిశ నుండి వచ్చిన బ్రాహ్మణుల భావనలు, ఆధిక్యము దక్షిణ భారతీయులైన ద్రావిడులను అణిచివేయడాన్ని వ్యతిరేకిస్తూ అక్కడక్కడ నిరసన స్వరాలు బయలుదేరాయి. విద్యాధికుడైన ప్రొఫెసర్ సుందరం పిళ్ళై లాంటి వారు కూడా తమను తాము ద్రావిడులమని, సామాన్యంగా భావింపబడుతున్నట్లు హిందువులు కామని పేర్కొనడం స్వామీజీని ఆశ్చర్యచకితులను చేసింది. ఇదే సమయంలో అయ్యర్ లాంటి వ్యక్తుల ఏకమొత్త భిన్నమైన భావన కూడా స్వామీజీకి అంగీకారయోగ్యంగా అనిపించలేదు. ఇటువంటి ఆర్య ద్రావిడ అనే వేర్పాటుని స్వామీజీ సమ్మతించలేదు. నల్లగా ఉన్న బ్రాహ్మణులు ఖచ్చితంగా ద్రావిడుల పూర్వీకుల నుండి వచ్చినవారే కనుక ఇటువంటి విభజన అనవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. స్వామీజీ అభిప్రాయాన్ని వారు ఆమోదించలేకపోయారు. అదేవిధంగా ఆహార విషయంలో కూడా స్వామీజీ ఉద్దేశాలు వారిని ఆశ్చర్యచకితులను చేశాయి. ప్రాచీన కాలంలో బ్రాహ్మణులు యాగాలలో పశువులను బలి ఇచ్చారు. వాటి మాంసం ఆరగించారు. తేనె కలిపిన మధువనే పానకం అతిథులకు ఇచ్చారు.
దీని గురించిన నిదర్శనాలు వేదాలలో ఉన్నాయి. తదనంతరం బౌద్ధమతం వ్యాపించడంతో ఈ సంప్రదాయానికి కాలం చెల్లిపోయింది. శక్తిమంతము ఆధిక్యము గల ప్రపంచ దేశాలైన బ్రిటిష్ సామ్రాజ్యంతో కానీ లేదా దానికి వెలుపలనున్న దేశాలతో కానీ భారతదేశం పోటీ చేసి ప్రగతి సాధించాలంటే హిందువులకు మాంసాహారం ఆవశ్యకమని స్వామీజీ అభిప్రాయపడ్డారు. దీనిని కూడా వారు ఆమోదించలేకపోయారు. అయ్యర్ కుమారుడైన రామస్వామి శాస్త్రితో స్వామీజీ తెలిపిన అభిప్రాయాలు ఆయన భవిష్యత్తులో నిర్వర్తించగోరిన కార్యానికి అద్దం పడుతున్నాయి. దేశభక్తి అంటున్నారు. నిజానికి అదేమిటి? అదొక అంధవిశ్వాసమా లేక ఉద్వేగాల ఉప్పెన? కాదు. దేశ ప్రజలకు సేవ చేయాలనే మహా ఉత్సుకతే నిజానికి దేశభక్తి. భారతదేశం యావత్తు చూశాను. అజ్ఞానము, దుఃఖము, శీలరాహిత్యాలే కంటబడ్డాయి. నా హృదయం భగ్గున మండింది. ఈ అరిష్టాలను కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయాలని తప్పించిపోతున్నాను. వారి దుష్కర్మ ఫలం అది. అందుకే కష్టాలు అనుభవిస్తున్నారు అంటూ కర్మ సిద్ధాంతం వల్లిస్తుంటారు. దయచేసి అలా మాట్లాడకండి. కష్టపడడం వారి కర్మ అయితే దాని నుండి వారికి విముక్తి కలిగించడం మన కర్మ. భగవద్ దర్శనం పొందగోరితే మానవ సేవ చేయండి. నారాయణుని పొందాలంటే ఆకలితో అలమటిస్తున్న లక్షలాది దరిద్ర నారాయణులకు సేవ చేయండి. అదే నిజమైన దేశభక్తి. ఇటువంటి భావనలను స్వామీజీ అక్కడ అనేకుల వద్ద వ్యక్తం చేశారు. యావత్ భారతదేశాన్ని ఎలాంటి సంస్కరణల ద్వారా తీర్చిదిద్దాలో స్వామీజీ తెలిపారు. స్వామీజీ విజయము, ఆయన చట్టాంబి స్వామి ప్రభృతులను కలుసుకొని ముచ్చటించడము కాలాంతరంలో కేరళ చవి చూసిన సామాజిక విప్లవాలకు ఒక బీజంగా వెలుగొందాయనడంలో ఎలాంటి సందేహము లేదు. స్వామీజీ తిరువనంతపురంలో బస చేసినప్పుడు కలకత్తాకు చెందిన మన్మథనాథ్ అనే వ్యక్తి కార్యాలయం పని మీద తిరువనంతపురం వచ్చాడు. ఆయన చెన్నైలో సహాయ ప్రధాన గణకుడిగా ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన స్వామీజీకి పరిచయం అయ్యాడు. తిరువనంతపురం నుండి బయలుదేరడానికి స్వామీజీ సిద్ధమవుతున్నప్పుడు వంజీశ్వర శాస్త్రి అనే పండితుడు ఆయనను చూడడానికి వచ్చాడు. కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే వారు మాట్లాడుకోగలిగారు. అయినప్పటికీ మాట్లాడి బయటికి వచ్చిన శాస్త్రి స్వామీజీకి సంస్కృత వ్యాకరణంలో గల ప్రతిభను శ్లాఘించాడు. 9 రోజులు తిరువనంతపురంలో గడిపి 1892 డిసెంబర్ చివరలో స్వామీజీ కన్యాకుమారి బయలుదేరారు. 16వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరామ్.